వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ చంద్రశేఖర్ హెమటాలజీ. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్, హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, విశాఖపట్నం. చిన్నపిల్లలు బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని తట్టుకోగలరా? ఈ క్వశ్చన్ కామన్గా మనకి తల్లిదండ్రులు ఓపీడీలో అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే వన్స్ అక్యూట్ ల్యూకీమియా ఏఎల్ఎల్ ఆర్ ఏఎంఎల్ అనే జబ్బు చిన్నపిల్లల్లో డిటెక్ట్ అవుతుందో తల్లిదండ్రుల్లో కంగారు మొదలవుతుంది. డెఫినెట్గా కంగారు పడే పరిస్థితే. కానీ వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చిన్న అబ్బాయి ఇంత పెద్ద కీమోథెరపీలను తట్టుకోగలరా? యాజ్ ఎ డాక్టర్ మేము చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల బాడీ బయాలజీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్ బాడీ అండ్ బయాలజీ. పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని రకాల డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, వాళ్ళ బాడీ ఆల్రెడీ కొంతవరకు పాడై ఉంటుంది. సో చిన్నపిల్లల్లో బాడీ చాలా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళ సెల్స్ అండ్ అదర్ ఆర్గాన్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. సో చిన్నపిల్లలు కీమోథెరపీని చాలా బాగా తట్టుకుంటారు పెద్దవాళ్ళ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ 2 years 1 year 2 years పైన ఉండే పిల్లలు కీమోథెరపీని చాలా బాగా తట్టుకుంటారు. అదే 1 year లోపు పిల్లలకి క్యాన్సర్ వస్తే కొంతవరకు భయపడాల్సిన అవసరం ఉంటుంది. 1 year లోపు వచ్చే పిల్లల్లో కొంతవరకు కీమోథెరపీని తట్టుకునే అవకాశం కొద్ది తక్కువగా ఉంటుంది. కానీ 1 year పైన వచ్చే క్యాన్సర్స్, పిల్లలకు వచ్చే క్యాన్సర్స్, వాళ్ళు కీమోథెరపీని చాలా బాగా తట్టుకుంటారు, ట్రీట్మెంట్ నుంచి సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. వాళ్ళకి క్యూర్ చేసే విధానాలు కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ BALL, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పిల్లల్లో 80 to 90% ఓన్లీ విత్ కీమోథెరపీ, అంటే 2.5 సంవత్సరాల పాటు మనం ఇచ్చిన కీమోథెరపీతో 80 నుంచి 90% పిల్లలకి ఈ బ్లడ్ క్యాన్సర్ నుంచి క్యూర్ అవుతుందన్నమాట. క్యూర్ అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ ఫ్యూచర్లో ఈ పిల్లలకి క్యాన్సర్ రాకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్ని నార్మల్గా లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో చిన్నపిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్, వాళ్ళకి ఇచ్చే కీమోథెరపీ పద్ధతిని బట్టి మనం క్యూర్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ విత్ అడల్ట్స్. అదే పెద్దవాళ్ళు వచ్చే ఏ బ్లడ్ క్యాన్సర్ అయినా కూడా, అక్యూట్ ల్యూకీమియాస్లో ఏఎల్ఎల్ అయినా ఏఎంఎల్ అయినా రెండూ చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. రిలాప్స్ అంటే వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కొన్నిసార్లు మొండిగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో కంపేర్ విత్ పెద్దవాళ్ళు, చిన్నపిల్లల్లో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ని కొంతవరకు తట్టుకునే విధంగా చేయొచ్చు, క్యూర్ కూడా చేయొచ్చు. అదే సందర్భంలో పిల్లలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా బాగా తట్టుకుంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్లో వాడే కీమోథెరపీని కూడా బాగా తట్టుకుంటారు. పిల్లల్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఎక్కువ కీమోథెరపీ తర్వాత ఇంటికి వెళ్ళాక పిల్లలతో ఎక్కువ ఆడుకోవడం, పార్క్ వెళ్ళడం, ఎక్కువ మట్టిలో తిరగడం ఇలాంటివి చేస్తుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కీమోథెరపీ అవుతున్న సందర్భంలో స్కూల్స్ అవాయిడ్ చేయడం అండ్ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లోకి, అంటే జనాలు ఎక్కువ ఉన్న ప్లేసెస్ తీసుకెళ్లకుండా ఉండడం. ఇంట్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, అంటే జలుబు దగ్గు అలాంటి వాళ్ళు కొంతవరకు పిల్లల దగ్గరికి వెళ్లకుండా అవాయిడ్ చేయడం. పెట్స్ ఏమైనా డాగ్స్, క్యాట్స్ ఇలాంటివి ఏమైనా కుక్కల్ని ఇలాంటివి పెంచుతూ ఉంటే వాటి నుంచి కొద్దిగా దూరంగా ఉంచడం, మొక్కల దగ్గరికి పంపించకుండా ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలు కొంత ఆరోగ్యవంతంగా కీమోథెరపీని తట్టుకొని బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.